కలలో గుడ్లగూబ కనిపిస్తే ఏం జరుగుతుంది? మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో గుడ్లగూబను చూడటం అర్థం వివరణ. మన భూమిపై అనేక రకాల వింత జాతులు ఉన్నాయి మరియు మర్మమైన జీవుల్లో ఒకటి గుడ్లగూబ. వివిధ సంస్కృతులు మరియు మతాలలో గుడ్లగూబకు సంబంధించిన వివిధ నమ్మకాలు ఉన్నాయి. కానీ వారి కలలో గుడ్లగూబను చూస్తే అసలు అర్థం ఏమిటి? ఒకరి కలలో గుడ్లగూబను చూడడానికి సాధ్యమయ్యే ప్రతి అర్థాన్ని మేము విప్పుతాము. 1. కలలో గుడ్లగూబ యొక్క బైబిల్ అర్థం. కలలో గుడ్లగూబకు బైబిల్ అర్థం అంటే సాధారణ జీవితాన్ని గడపమని దేవుని సందేశం. గ్లామర్ ప్రపంచం మరియు జీవితం యొక్క విశ్రాంతి వెలుగులోకి రాకండి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని సంక్లిష్టంగా మార్చడం వంటిది. మీరు చాలా సరళమైన మరియు నిజాయితీగల జీవితాన్ని గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఈ కల యొక్క ఏకైక బైబిల్ అర్థం. 2. కలలో గుడ్లగూబ యొక్క ఆధ్యాత్మిక అర్థం. కలలో గుడ్లగూబ యొక్క ఆధ్యాత్మిక అర్థం అంటే నైతిక కారణాలపై పూర్తిగా ప్రతికూలమైన విషయాలను చూడకుండా మీ దృష్టిని రక్షించడం ద్వారా మీ ఆత్మను జాగ్రత్తగా చూసుకోవడం. ఇతరులకు సరైన జీవన మార్గాన్ని చూపగల వ్యక్తిగా ఉండండి మరియు దేవుని మార్గాన్ని కోల్పోయిన ఎవరికైనా మరియు తమపై నమ్మకం లేని వారికి సహాయం చేయడం మీ కర్తవ్యంగా చేసుకోండి. 3. కలలో 2 గుడ్లగూబలు అర్థం. కలలో 2 గుడ్లగూబల కల అంటే మీరు దేవుని దేవదూతలచే రక్షించబడ్డారు మరియు ప్రతి గుడ్లగూబ యొక్క 2 కళ్ళు మిమ్మల్ని హానికరమైన ఆత్మలు మరియు చెడు శక్తుల నుండి రక్షించడానికి 4 దిశలలో దేవదూతల ఉనికిని సూచిస్తాయి. కలలు కనేవారికి ఇది శుభకల. 4. 3 కళ్ళ గుడ్లగూబ గురించి కలలు కనండి. మీరు కలలో 3 కళ్ళ గుడ్లగూబను చూసినప్పుడు, అది కలలు కనేవారి జీవితంలో చిన్న కానీ దురదృష్టకర సంఘటనల శ్రేణిని వివరిస్తుంది. కలలు కనేవాడు ఆధ్యాత్మికత యొక్క మార్గాన్ని అనుసరించాలి, ఎందుకంటే ఒకరి జీవితం నుండి బాధలు మరియు బాధలను తగ్గించడానికి ఇది ఏకైక మార్గం. 4. కలలో గుడ్లగూబ మాట్లాడటం. గుడ్లగూబ మీతో మాట్లాడే కల అంటే మీ జీవితంలో దాగి ఉన్న శత్రువు ఉన్నాడని మరియు మీ ముఖం మీద మంచిగా మాట్లాడే వ్యక్తుల గురించి తెలుసుకోవాలని దేవుడు వారి దేవదూతలో ఒకరిని మీకు పంపాడు, కానీ వారి ఉద్దేశాలు చాలా క్రూరమైనవి మరియు హానికరమైనవి. 5. మీ చేతుల్లో గుడ్లగూబను పట్టుకోవడం గురించి కలలు కనండి. కలలో మీరు స్వంతంగా ఉన్నారని మీరు చూసినప్పుడు, మీ గతం మిమ్మల్ని విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదని చెబుతుంది. అవును, మీరు మీ గతంతో చాలా అనుబంధం కలిగి ఉన్నారు మరియు దానిని మీ జీవితం నుండి వెళ్ళనివ్వకూడదు. మీ గతంతో చాలా జ్ఞాపకాలు జతచేయబడి ఉండవచ్చు లేదా మీ వర్తమానం కంటే అందంగా ఉంది. కానీ జీవితం అలా పనిచేయడం లేదు కాబట్టి మీ గతం బాగా లేదా చెడుగా ఉంది. మీరు ముందుకు సాగాలి. ఈ కల నుండి వచ్చే ఏకైక సందేశం. గమనిక: కలలో గుడ్లగూబ వంటి పక్షిని పట్టుకోవాలనే కల కలలు కనేవారికి వివిధ అర్థాలను తెస్తుంది. ఇది కలలు కనేవారి మేల్కొనే జీవితంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి మేము కలలో పక్షిని పట్టుకోవడంపై పూర్తి కథనాన్ని వ్రాసాము. దానిని మీరు ఒకసారి పరిశీలించాలి మరియు కలలో గుడ్లగూబను పట్టుకోవాలనే మీ వ్యక్తిగత కలతో సంబంధం కలిగి ఉండవచ్చు. 6. కలలో గుడ్లగూబ పిల్ల. శిశువు గుడ్లగూబ యొక్క కల మీరు జీవితం పట్ల పరిపక్వ వైఖరిని కలిగి ఉండాలని మరియు ప్రస్తుత జీవితంలో మీరు ఏమీ తీసుకోలేరని వివరిస్తుంది. గుడ్లగూబ పిల్ల యొక్క కల మీరు పని చేస్తున్న ఏ విభాగంలో లేదా మీరు చేస్తున్న ఉద్యోగం లేదా వ్యాపారంలో మీరే అభివృద్ధి చెందాలని సూచిస్తుంది. మీరు కమ్యూనికేషన్ స్కిల్ వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఇది మీ కెరీర్ను రూపొందించడంలో మీకు సహాయపడే సంబంధాలను ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు మీకు సహాయం చేస్తుంది. 7. డ్రీమ్ మీనింగ్లో గుడ్లగూబ మీపైకి దిగింది. మీపై మా ల్యాండింగ్ కల స్పష్టంగా మీరు పూర్తిగా ఆధారపడిన వ్యక్తి అని మరియు మీ జీవితంలోని అన్ని కంఫర్ట్ జోన్ల నుండి బయటపడాలని స్పష్టంగా వివరిస్తుంది. ఇది ఉపచేతన మనస్సు నుండి చాలా బలమైన హెచ్చరిక. మీరు వెంటనే వినాలి మరియు చర్య తీసుకోవాలి. కలలు కనేవారికి మేల్కొనే జీవితంలో వారు చాలా భయపడే పనులను తప్పనిసరిగా చేయాలని కల ఒక సూచన. వారే తప్ప మరెవరూ బలంగా ఉండకూడదు. తమను తాము చైతన్యవంతంగా ఉంచుకోవాలి. 8. గుడ్లగూబ మీ వైపు చూస్తున్నట్లు కల.
కలలలో మిమ్మల్ని చూస్తున్న గుడ్లగూబ కల మీరు పెద్దలు లేదా నైపుణ్యాలు మరియు అనుభవంలో ఉన్నతమైన వ్యక్తుల సలహాలను తీసుకోవాలని అర్థం. మీరు ఒక విషయానికి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి, మీరు జీవితంలో విజయం సాధించాలంటే, మీరు జీవితంలో ఏదైనా సాధించిన వ్యక్తులకు గౌరవం ఇవ్వాలి మరియు అహంకారం మరియు మొండితనం ఉన్నవారికి గౌరవం ఇవ్వాలి, ఎందుకంటే అది ఎక్కడ మరియు చివరికి ఉంటుందో మీకు తెలుస్తుంది. పశ్చాత్తాపం మరియు విచారం తప్ప మరో ఎంపిక లేదు. 9. కలలో గుడ్లగూబ క్రిస్టియన్ అర్థం. క్రైస్తవ మతం ప్రకారం గుడ్లగూబ కల మీ కర్మలు లేదా కర్మలు ఈ ప్రపంచంలో ఏకైక రక్షకుడు అని అర్థం. మీరు మంచి చేస్తే దేవుని దూత నుండి మరియు దేవుని నుండి చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. నిజాయితీ, వినయం మరియు ఇతరుల పట్ల దయ ఉన్న మార్గాన్ని మీరు అనుసరించాలి అనే సందేశాన్ని ఇక్కడ దేవుడు తెలియజేయాలనుకుంటున్నాడు. 10. కలలో గుడ్లగూబ మరియు పిల్లి అర్థం. కలలో గుడ్లగూబ మరియు పిల్లి కలలు మీరు చల్లబరచాలని మరియు మీ జీవితంలోని అన్ని ప్రతికూల ఆలోచనలను వదిలించుకోవాలని అర్థం. మీ బాధలకు కారణం మీ ప్రతికూల భావోద్వేగాలకు మీరు గట్టి పోరాటం ఇవ్వాలి. కలలు కనేవారికి తమపై నమ్మకం ఉంచుకోవాలని, జీవితంలో సహనంతో ముందుకు సాగాలని కలలు కనే సందేశం. 11. కలలో గుడ్లగూబ మరియు కుక్క అర్థం. కలలో గుడ్లగూబ మరియు కుక్క కల అంటే మీరు చాలా తెలివైన మరియు తెలివైన వ్యక్తి, ఏమి మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో మరియు ఎక్కడ మాట్లాడాలో మరియు ఎప్పుడు మమ్మీని ఉంచాలో తెలుసు. మీరు కమ్యూనికేట్ చేసే కళను నేర్చుకున్నారు మరియు ఇది మీరు చూస్తున్న కారణాలలో ఒకటి మరియు మీ జీవితంలో భారీ విజయాన్ని చూస్తుంది. 12. కలలో గుడ్లగూబ మరియు డేగ. కలలో గుడ్లగూబ మరియు డేగను చూడటం అంటే మీరు బలమైన పోటీ గురించి ఆందోళన చెందుతున్నారని మరియు మీ సహోద్యోగుల నుండి మీ పని ప్రదేశంలో వేడిని అనుభవిస్తున్నారని లేదా మీ జీవితంలో చాలా పోటీ మరియు సంక్లిష్టమైన పనిని చేస్తున్నారని అర్థం, అది వ్యాపారం కావచ్చు లేదా మీరు విద్యార్థి కావచ్చు. కల నుండి వచ్చే సందేశం ఏమిటంటే, మీ పనిపై దృష్టి పెట్టండి మరియు మీ పనితీరును దిగజార్చగల ఇతర అంశాలు లేదా ఆలోచనలలోకి రావద్దు. జీవితం అంటే ముందుకు సాగడం మరియు ప్రదర్శన చేయడం. 13. కలలో గుడ్లగూబ మరియు కాకి అర్థం. కలలో గుడ్లగూబ మరియు కాకి కల మీకు తెలివైన వ్యక్తుల సహవాసం అవసరమని సూచిస్తుంది. వారు మీ స్నేహితులు, సహోద్యోగులు లేదా మీ ఫీల్డ్కి సంబంధించిన ఎవరైనా కావచ్చు, వారు తమ జీవితంలో అద్భుతంగా రాణిస్తున్నారు. జీవితంలో విజయం మనం సన్నిహితంగా ఉన్న వ్యక్తులతో లేదా మేము ప్రాజెక్ట్ను విజయవంతం చేసే వ్యక్తుల బృందంతో నేరుగా అనుసంధానించబడిందని స్వప్న ఉపచేతన మనస్సు నుండి స్పష్టమైన సందేశం. 14. కలలో తెల్ల గుడ్లగూబ యొక్క బైబిల్ అర్థం. కలలో తెల్లటి స్వంతం యొక్క బైబిల్ అర్థం అంటే దేవుని దేవదూతలు మీ జీవితంలో జోక్యం చేసుకోవడానికి మరియు దానిని అందంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు, అయితే వారు మీ జీవితంలోకి ప్రవేశించి వస్తువులను అందంగా మార్చడానికి మీరు అనుమతి ఇవ్వాలి. మీరు మీ బాధలు మరియు బాధలను వారికి చెప్పాలి మరియు ప్రతిదీ మీ మార్గంలో జరిగేలా చూసుకుంటారు మరియు మీరు సంతోషంగా జీవించవచ్చు. 25. గుడ్లగూబ కలలో శబ్దం చేస్తోంది. కలలో గుడ్లగూబ శబ్దం చేసే కల అంటే మీ ప్రయాణంలో విశ్వాసం ఉంచడానికి విశ్వం నుండి ఒక సందేశం ఉంది మరియు దేవుడు మీ కోసం ఖచ్చితమైన ప్రణాళికలను కలిగి ఉన్నాడు, కాబట్టి దేని గురించి చింతించకండి. నెమ్మదిగా కానీ స్థిరంగా మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారు. కలలు కనేవారికి ఇది శుభకరమైన కల మరియు రాబోయే కాలంలో ప్రతిదీ మీకు మంచిగా మరియు అనుకూలంగా ఉంటుందని విశ్వం ధృవీకరించింది. 16. గుడ్లగూబ కలలో నిన్ను చూస్తోంది. ఒక గుడ్లగూబ మిమ్మల్ని కలలో చూస్తున్నప్పుడు, మీరు జీవితంలో జాగ్రత్తగా ఉండాలని మరియు మీరు ఎటువంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడకుండా చూసుకోవాలని ఉపచేతన నుండి వచ్చిన వివరణ కంటే ఇది మీ మంచి కర్మ పాయింట్లను తగ్గిస్తుంది మరియు మీరు బాధలను తెస్తుంది. మీ జీవితంలో నొప్పి. 17. కలలో గుడ్లగూబ దాడి. కలలో గుడ్లగూబ దాడి యొక్క కల అంటే మీరు మీ ప్రధాన జీవిత లక్ష్యాలు మరియు బాధ్యతల పట్ల గుడ్డి కన్ను ఉంచుతున్నారని అర్థం. కెరీర్ మలచుకోవడానికి ఇదే సరైన సమయమని, ప్రస్తుత జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వాలని డ్రీమర్ని హెచ్చరిస్తున్న సబ్కాన్షియస్ సరదా వెనుక పరుగులు తీయవద్దని అర్థమయ్యేలా చెప్పడమే ఈ కల సందేశం. 18. కలలో ఎగిరే గుడ్లగూబ.
కలలో ఎగిరే గుడ్లగూబ కలగడం అంటే మీరు జీవితంలో తక్కువ అనుభూతిని కలిగి ఉన్నారని మరియు మీరు చాలా ఆందోళనగా మరియు ఆతృతగా ఉన్నారని మరియు మీరు మీ అన్ని సమస్యల నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. ఇది మీకు ఈ కలను పంపుతుంది. అయితే ఉపచేతన మనస్సు నుండి సూచన నిశ్చలంగా నిలబడండి మరియు సమస్యలతో పోరాడండి. ఎందుకంటే మీ శక్తి మరియు శ్రమ కంటే ఏ సమస్య పెద్దది కాదు. అంతా బాగానే ఉంటుంది. ఇది సమయం యొక్క విషయానికి. 19. కలల అర్థంలో బార్న్ గుడ్లగూబ. కల చాలా శక్తివంతమైన కల. ఇది మీరు ప్రకృతి నుండి పొందిన శక్తులతో నిండి ఉన్నారని అర్థం. మీరు మీ అంతర్దృష్టిని వినాలి మరియు మీ స్వంత మార్గంలో పని చేయాలి మరియు సొరంగం వద్ద కాంతిని చూడటానికి చీకటి నుండి బయటకు వచ్చారు. మీరు అదృష్టాన్ని కనుగొంటారు మరియు మీ జీవితంలో మీరు ఊహించని కొన్ని అవకాశాలు మీ కోసం వేచి ఉన్నాయి. ఇది అరుదైన మరియు శక్తివంతమైన కల. 20. కలలో గుడ్లగూబకు ఆహారం ఇవ్వడం. మీరు కలలో గుడ్లగూబకు ఆహారం ఇచ్చినప్పుడు మీరు మీ అహానికి ఆహారం ఇస్తున్నారని అర్థం. ఇది తప్పు. మీరు ఇతరుల ముందు మీ విజయం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మరియు జీవితం విజయానికి సంబంధించినది కాదు, ఇతరులతో ఆనందాన్ని పంచుకోవడం మరియు ఇతరులు గర్వపడేలా చేయడం అని మీరు మర్చిపోయారు. దేవుడు మీకు డబ్బు మరియు పదవిని అనుగ్రహిస్తే మీరు ఇతరులకు మంచి పనులు చేయాలి. ఈ కల యొక్క సందేశం ఏమిటంటే, మనమందరం దేవుని ఉద్దేశాన్ని సంతోషంగా నెరవేర్చగలిగేలా అందరికీ జీవించడానికి ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడం. 21. కలలో మంచు గుడ్లగూబ. కలలో మంచు గుడ్లగూబ కల అంటే మీరు జీవితంలో వశ్యత మరియు మనుగడ నేర్చుకోవాలి. మీరు ప్రతిసారీ సహాయం కోసం అడగడం కంటే మీ మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఇది మీ స్వంత ప్రయాణం మరియు మీరు ఒంటరిగా నడవవలసి ఉంటుంది కాబట్టి ఎవరూ మీకు ఎక్కువ కాలం సహాయం చేయరు. మీరు ఒంటరిగా అద్భుతాలు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని ప్రకృతి నుండి ఇది అద్భుతమైన సందేశం. అందుకే దేవుడు మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు, మొదట మీకు మరియు రెండవది ప్రపంచానికి నిజమైన శక్తిని చూపించడానికి. 22. కలలో 3 గుడ్లగూబలు అర్థం. కలలో ముగ్గురి స్వంత కల మీరు జీవితంలో గొప్పగా రాణిస్తున్నారని చెబుతుంది, కానీ మీరు చాలా ముఖ్యమైనదాన్ని కోల్పోతున్నారని. ఇది మీ విజయాన్ని పూర్తి చేయడానికి మిమ్మల్ని ఆపుతుంది. దానికి సమాధానం కృతజ్ఞత. దానిని మీరు ప్రతిరోజు దేవునికి చూపించాలి లేదా వ్యక్తపరచాలి. మంచి విషయాలను చూడండి మరియు వాటిని మీ జీవితంలో జరిగేలా అభినందించండి. మీ జీవిత ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 23. కలలో గొప్ప కొమ్ముల గుడ్లగూబ. కలలు కనేవారికి ఇది అద్భుతమైన కల మరియు వారు తమ జీవిత లక్ష్యాలను సాధించడానికి కొత్త వ్యూహాలను రూపొందించాలని ఇది చూపిస్తుంది. మీకు జ్ఞానం ఉంది కాబట్టి దానిని బాగా ఉపయోగించుకోండి మరియు ప్రతి ఒక్కరూ తమ కలలలో గొప్ప కొమ్ములను చూడలేరు, ఎందుకంటే ఇది ఎంచుకున్న వ్యక్తికి కల. 24. డ్రీమ్ అర్థంలో బారెడ్ గుడ్లగూబ. మీరు గొప్ప అంతర్దృష్టి శక్తి మరియు దృష్టిని కలిగి ఉన్నారని మరియు మీరు మీ జీవితంలో అద్భుతమైన జీవితాన్ని మార్చే నిర్ణయాలు తీసుకోవచ్చని కల వివరిస్తుంది. అయితే అవి మీరు దేవుని నుండి మాత్రమే పొందగలిగే రక్షణ అవసరం. క్రమం తప్పకుండా దేవుణ్ణి ప్రార్థించడం సమస్యను పరిష్కరిస్తుంది మరియు చెడు కళ్ళ నుండి మిమ్మల్ని రక్షించే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారని మీరు చూస్తారు. 25. కలలో పొడవాటి చెవుల గుడ్లగూబ. ఈ కల యొక్క ఏకైక సందేశం అయిన మీ జీవిత లక్ష్యాల వైపు మీరు మీ శక్తిని మార్చుకోవాలి. మీరు చాలా ఉద్వేగభరితమైనవారు, కానీ దిక్కులేనివారు. జీవితంలోని ఈ దశలో మీ కోసం జీవితాన్ని మార్చే మరియు ముఖ్యమైన ఒకే లక్ష్యం కోసం మీరు శక్తిని మరియు ఆలోచనలను కూడగట్టుకోవాలి. 26. కలలో గొప్ప బూడిద గుడ్లగూబ. ఎవరో తమ శక్తుల ద్వారా మిమ్మల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. వారు మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు మరియు మీ నిజమైన జీవిత లక్ష్యాల నుండి దూరంగా ఉన్న దిశలో మీ మనసు మార్చుకోవడానికి వారు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారు మీ శ్రేయోభిలాషులు కాదు కానీ ఒకరిగా చూపుతారు. స్నేహం లేదా కొత్త భాగస్వామ్యాన్ని ఏర్పరచడంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీరు వారి చేతుల్లో బాధపడవచ్చు. ఇది ఉపచేతన నుండి చాలా బలమైన మరియు స్పష్టమైన సందేశం. 27. గ్రేటర్ సూటీ గుడ్లగూబ కలలో అర్థం. మీకు జీవిత దృష్టి ఉంది కానీ మీరు ఎటువంటి చర్య తీసుకోరు,
అందుకే ఈ కల మీ ఉపచేతన మనస్సు ద్వారా మీకు కనిపిస్తుంది. వెంటనే చర్య తీసుకోండి. లేకపోతే మీ జీవితాన్ని ఫలవంతం చేయాలనుకుంటే, జీవితంలో ఏదైనా సాధించడానికి చాలా ఆలస్యం అవుతుంది. దృష్టిని కలిగి ఉండటం మాత్రమే ఆశించిన విజయానికి దారితీయదు. మీ చర్య మీకు విజయాన్ని తెస్తుంది. 28. కలలో నల్ల కట్టుగుడ్లగూబ. బ్లాక్ బ్యాండెడ్ సొంత కలలు కనేవారి జీవితంలోని దురదృష్టాల గురించి చెబుతుంది. ఆరోగ్య సమస్యలు లేదా వారి తప్పుడు పెట్టుబడుల కారణంగా వారు పెద్ద డబ్బును కోల్పోవచ్చు. వారు తమ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు వారు తమ డబ్బును ఆదా చేసుకోవాలి. ఈ కల యొక్క స్పష్టమైన సందేశం ఏమిటంటే జీవితంలో అవసరం లేని మరియు ముఖ్యమైన వాటిపై డబ్బు ఖర్చు చేయవద్దు. 29. కలలో నిజమైన గుడ్లగూబ. నిజమైన గుడ్లగూబ యొక్క కల మీరు జీవితంలో మరింత పరిపక్వత మరియు అవగాహన పొందుతున్నట్లు చెబుతుంది. మీ బాధ్యతలు ఏమిటో మీరు గ్రహించారు మరియు మీరు స్వయం మరియు ఇతరుల కోసం నిజమైన విలువ కలిగిన వ్యక్తిగా మారడానికి మీరు రూపాంతరం చెందవలసిన అత్యవసర అవసరం ఎందుకు ఉంది. 30. కలలో గుడ్లగూబను బొరియ చేయడం. మీరు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతున్నారు కానీ మోక్షం అనే ఆధ్యాత్మికతలోకి ప్రవేశించే చివరి లక్ష్యాన్ని ఎలా సాధించాలో మీకు తెలియదు. జీవిత ప్రయాణాన్ని యథాతథంగా ఆస్వాదించమని దేవుడు మీకు చెబుతున్నాడు మరియు దాని కోసం మీరు నడవడానికి ఎటువంటి మార్పులు లేదా ప్రత్యేక మార్గం లేదు. కేవలం స్థిరంగా ఉండండి మరియు ఇతరులతో ప్రేమను పంచుకోండి. ఇది మీ జీవితపు చివరి లక్ష్యాలకు మిమ్మల్ని తీసుకెళుతుంది. 31. డ్రీమ్ అర్థంలో గుడ్లగూబ. కలలో అరుస్తున్న గుడ్లగూబ కల విచారం మరియు దుఃఖాన్ని వివరిస్తుంది. మీ జీవితంలో జరిగిన కొన్ని దురదృష్టకర సంఘటనల వల్ల మీ ఆత్మ గాయపడింది మరియు మీ జీవితంలో మీరు కలిగి ఉన్న ఈ బాధలు మరియు బాధల వల్ల మీ నిజమైన వ్యక్తి కప్పివేయబడ్డాడు. సూర్యుడిని చూసి 1000 ఏళ్లు మండుతున్నా కూడా అది మనతో ఏ విషయంలోనూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి మనమెందుకు? ఈ కలలో దాగి ఉన్న సందేశాన్ని అర్థం చేసుకోండి. 32. కలలో ఎర్ర గుడ్లగూబ. కలలో ఎరుపు రంగు మీ ప్రస్తుత జీవితంలో మీరు ఎదుర్కొంటున్న కోపం మరియు ఆందోళన సమస్యల గురించి చెబుతుంది. మీరు ప్రేమ భావాన్ని అణచివేశారు. అది విస్ఫోటనం చెందడానికి సిద్ధంగా ఉంది లేదా మీరు ఏ విధమైన శ్రద్ధ చూపలేదు. కాబట్టి ఈ భావోద్వేగ సమస్యలన్నీ మీ జీవితంలో ఉన్నాయి. జీవితంలోని ఈ దశలో చేయగలిగేది ఏమిటంటే, యోగా మరియు మధ్యవర్తిత్వాన్ని స్వీకరించడం. ఈ సమస్యలను క్లియర్ చేయడంలో మీకు పెద్ద సమయం సహాయం చేస్తుంది. 33. కలలో గుడ్లగూబ మరియు కోతి. కలలో మీ స్వంతం మరియు డబ్బును చూడటం అంటే మీరు అంతర్గత జ్ఞానంతో నిండి ఉన్నారని మరియు మీ జీవితంలో దానిని మంచిగా మార్చడం లేదా మార్చడం అత్యవసరం. మీరు మీ అంతర్దృష్టిని వినాలి మరియు సమీప భవిష్యత్తులో అదృష్టం మీ కోసం వేచి ఉంది మరియు మీకు హాయ్ అని చెప్పి మిమ్మల్ని కౌగిలించుకోవాలని కోరుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.